అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నాకు ఎంతో ఇష్టమైన, నాకే కాదండి మీ అందరికీ కూడా ఎంతో ఇష్టమైన మన హైదరాబాద్లో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చేసాను. ఈ కోటి దీపోత్సవం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఎదురు చూస్తానండి. సంవత్సరం అంతా అంత ఇష్టమండి నాకు. నేను ఇప్పటి వరకు చేసిన ఈ కోటి దీపోత్సవ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా మీరు అందరూ కూడా ఎంతో ఆదరించి అన్ని వీడియోస్ను కూడా ఎంతో విజయవంతం చేశారు. అందుకని మీ అందరి కోసం ప్రతి సంవత్సరం కన్నా కూడా మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ కోటి దీపోత్సవ అద్భుతమైన వేడుకలను కూడా మీరు వీక్షించవచ్చండి. మరి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో అలాగే ఆ వేడుకలు ఏంటో ఒకసారి చూసేద్దామండి. ముందుగా పార్కింగ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే చాలా మందికి పార్కింగ్ గురించి కొద్దిగా సందేహాలు ఉన్నాయని తెలిసిందండి నాకు. ఏమీ లేదండి, చూశారు కదా ఇలాంటి విశాలమైన గ్రౌండ్ ఒకటి ఉందండి పార్కింగ్ కోసం. ఈ కోటి దీపోత్సవం వేడుకకి ఎదురుగుండగానే, అంటే ఎంట్రన్స్కి ఎదురుగుండగానే ఈ పార్కింగ్ అవైలబుల్ చేశారండి భక్తుల కోసం. సో హ్యాపీగా పార్కింగ్ కోసం అయితే ఏమీ మీరు చింతించక్కర్లేదు. నెక్స్ట్ వచ్చి పూజా సామాగ్రి అలాగే ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఈ పార్కింగ్ గ్రౌండ్లోనే మనకు అందుబాటులో ఉంటాయండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవారు ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. సో వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొచ్చి పూజా సామాగ్రి అయితే అసలు మీరు తీసుకువెళ్ళే అవసరం, మీరు ఇక్కడ కొనుక్కునే అవసరమే మీకు ఉండదు. ఎందుకంటే కోటి దీపోత్సవ ప్రాంగణంలో లోన దీపాలు, ఒత్తులు, ఆయిలు, అగ్గిపెట్టి అన్నీ కూడా ప్రాంగణంలో అన్నీ కూడా భక్తుల కోసం సిద్ధం చేసి రెడీగా ఉంచుతారండి. జస్ట్ మీరు దీపారాధన టైంకి ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ దీపాలను వెలిగించుకోవడమేనండి. ఈ కోటి దీపోత్సవం జరిగే అడ్రస్, అలాగే కాంటాక్ట్ నెంబర్, లొకేషన్, అలాగే విఐపి పాస్ల గురించి కాంటాక్ట్ చేయవలసిన నెంబరు అన్నీ కూడా డీటెయిల్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పేదే ప్రతి వీడియోలోని కోటి దీపోత్సవం వీడియోలో మళ్ళీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. విఐపి పాస్లు ఉన్నా లేకపోయినా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాంగణాన్ని మీరు చేరుకుంటే మంచిదండి. విఐపి పాస్కి అలాగే నార్మల్ ఎంట్రీకి ఒకటే డిఫరెన్స్ అండి. విఐపి పాస్ ఉన్నవాళ్ళు స్టేజ్కి కొద్దిగా దగ్గరగా కూర్చోవచ్చు, నార్మల్ ఎంట్రీ ఉన్నవాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటారు, అంతే అండి డిఫరెన్స్. విఐపి పాస్ ఉన్నా లేకపోయినా త్వరగా వస్తే విఐపి ఎంట్రీలో మీరు కూర్చునే అవకాశం మీకు దొరుకుతుందండి. విఐపి పాస్ ఉన్నవాళ్ళు విఐపి పాస్ ఉంది కదా ఎప్పుడైనా మనం వెళ్ళవచ్చు అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోవద్దు. విఐపి సిట్టింగ్ ఫిల్ అయిపోతే మీరు మీ దగ్గర విఐపి పాస్ కాదు కదా, ఏ పాస్ ఉన్నా సరే వాళ్ళు అలౌ చేయరండి. కాబట్టి మీరు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని చెప్తున్నానండి. అలా కాకుండా మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుందండి. ఆ విషయాన్ని కూడా మీకు ఇప్పుడు నేను చెప్తానండి. నైట్ ఆఫ్టర్ 11 అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాంగణం కొద్దిగా ఖాళీ అవుతుందండి. అప్పుడు మీరు విఐపి ఎంట్రీలోకి వెళ్ళి ఆ మహాశివుణ్ణి దగ్గరగా దర్శించుకుని తిలకించవచ్చండి. ఇది ఒక అవకాశాన్ని కూడా చెప్పవచ్చు భక్తులకి. ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ముఖ్యమైన రోజులు అంటే కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి, అలాగే వీకెండ్స్లో ఈ కోటి దీపోత్సవ ప్రాంగణం అంతా కూడా చాలా చాలా రష్గా ఉంటుందండి. దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్ అండి. కోటి దీపోత్సవం అనేది ప్రధానంగా భక్తి టీవీ మరియు ఎన్టీవీ, వనితా టీవీ మీడియా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఒక భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపోత్సవం 2013లో కోటి దీపోత్సవంగా మారింది. కార్తీక మాసం అంటే దీపానికి ప్రతీక. 1,00,000 మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు ఒకేసారి కోటి దీపాన్ని వెలిగిస్తారు ఈ ప్రాంగణంలో. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆరంభించిన ఆ మహోన్నత వ్యక్తి భారతీయ మీడియా వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అయిన తుమ్మల నరేంద్ర చౌదరి గారు. ఈయననే తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ, తెలుగు భక్తి ఛానల్ భక్తి టీవీని స్థాపించారు. ఇంకా వనితా టీవీని ఈయన సతీమణి అయిన తుమ్మల రమాదేవి గారు ప్రత్యేకంగా మహిళల కోసం, అంటే ఇప్పుడు భారతదేశంలో కల్లా మొదటి మహిళా టీవీ ఛానల్గా రూపుదిద్దుకున్న ఈ వనితా టీవీని ప్రారంభించారు. ఇంకా వచ్చి ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా డెకరేట్ చేసిన వ్యక్తి ప్రసిద్ధ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్ అయిన ఆనంద సాయి గారండి. ఆయన 2 నెలల కృషి శ్రమనే ఈ రోజు ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది ఈ కోటి దీపోత్సవం. ఈ సంవత్సరం ఆయన ఇక్కడ చాలా ప్రత్యేక విశిష్టతలను డిజైన్ చేశారండి. వాటిలో ముఖ్యంగా తిరుపతిలో ఉన్న గొల్ల మండపం,
అలాగే కాశీ స్టైల్లో టెంపుల్స్ మెట్లు లాంటివి డిజైన్ చేయడం ఈ సంవత్సరం ప్రత్యేకత. 13 రోజుల పాటు నిర్వీర్యంగా కొనసాగే ఈ కోటి దీపోత్సవంలో ఈ రోజు ఉన్న డెకరేషన్ రేపు ఉండదండి. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు కొనసాగే ఈ కోటి దీపోత్సవం మరుసటి రోజు 4 గంటలకల్లా మళ్ళీ డిఫరెంట్ డెకరేషన్తో అంతా న్యాచురల్ ఫ్లవర్స్తో మళ్ళీ అందంగా వేరే డిజైన్తో తీర్చిదిద్దేస్తారండి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా. రోజు కూడా మీరు దర్శించుకున్న డిఫరెంట్ డెకరేషన్తో మీకు ఆ మహాశివుడే ఇక్కడికి దిగి వచ్చాడా, ఆ కైలాసమే ఇక్కడ ఉందా అని మీకు అంత అలా అనిపించేలాగా ఈ ప్రాంగణం అంతా ఉంటుందండి. ఈ కోటి దీపోత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు. దీపం అంటే కేవలం వెలుగునిచ్చేదే మాత్రం కాదండి. సనాతన ధర్మంలో దీపం జ్ఞానానికి, శాంతికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. 13వ ఏట అడుగుపెట్టిన భక్తి టీవీ కోటి దీపోత్సవం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలోని అత్యంత నియమనిష్టలతో నిర్వహించే ఒక ఆధ్యాత్మిక సంబరంగా వెలుగుతుంది. అలాంటి ఈ కోటి దీపోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగానే మన తెలంగాణ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి 13 వరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 ప్రారంభమయ్యే ఈ కోటి దీపోత్సవం రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. ఇంకా ఇక్కడ నిర్వహించే పూజా వివరాల గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 13 రోజుల పాటు జరిగే ఈ కోటి దీపోత్సవంలో వివిధ ప్రసిద్ధ దేవాలయాల నుంచి అంటే శ్రీశైలం, తిరుపతి ఇలా మొదలైన ప్రసిద్ధ దేవాలయాల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పూజ, కళ్యాణం, అభిషేకం, పూజ, కళ్యాణం అనంతరం ఊరేగింపు, తర్వాత దీపారాధన అనంతరం లింగోద్భవం, 2 కళ్ళు చూడడానికి సరిపోనంత ఎంతో అద్భుతంగా లింగోద్భవం, తర్వాత సప్తహారతులు, మహానీరజనం వంటి కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి. ఇంకా వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక నృత్యాలు, అఘోరాల సందళ్ళు, కోలాటాలతో అందమైన డెకరేషన్లు ఈ దీపోత్సవంలో భాగమవుతాయి. ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రవచనాలు మరియు ఉపదేశాలు చేస్తారు. అలాగే ప్రతిరోజు కూడా వివిధ ప్రసిద్ధ ప్రముఖ వ్యక్తులు అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమైన వ్యక్తులు ఈ దీపోత్సవంలో పాల్గొని వారి ఆధ్యాత్మికతను భావాలను తెలియజేసి ఈ కోటి దీపోత్సవం ఘనంగా విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే 2012లో శృంగేరి పీఠం జగద్గురు భారత తీర్థ మహాస్వామీజీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొదటి దీపారాధన శృంగేరి పీఠం జగద్గురు చేయడం ఈ సంవత్సరం విశేషం. ఈ కోటి దీపోత్సవాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీక్షిస్తూ శివనామ స్మరణ చేస్తే భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక చింతన నిండడమే కాకుండా అనంతమైన ఆనందమైన వెలుగుని ఆ శివయ్య మీకు ప్రసాదిస్తాడు. ఇంకా ఆఖరిగా మీ అందరికీ ఈ కోటి దీపోత్సవం పట్ల ఒక అవగాహన రావాలని నేను ఎంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను తప్పకుండా మీకు అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.